వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మియాపూర్ పిఎస్ ముందు బీఆర్ఎస్ ఆందోళన. ఉద్యోగుల నిరంతర కృషితోనే విద్యుత్ షాక్కు మంచి పేరు వచ్చింది. మూసీ పరివాహక ప్రాంతం శంకర్ నగర్ బస్తీవాసులకు బాసటగా నిలుస్తామా? ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం. నమస్కారం. ఈరోజు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో షేర్లింగంపల్లి యువ నాయకుడు రవి యాదవ్ గారిని పెట్టడం జరిగింది. దానికి ఆయనకు మద్దతుగా మీ అందరం కూడా ఈ యొక్క మియాపూర్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. మొన్న కూడా 4 రోజుల క్రితం మా అందరిని పిలిచిండ్రు, నోటీస్ ఇచ్చిండ్రు రవాణాకి, దీనికి సంజాయిషి సమాధానం ఇవ్వాలని చెప్పిండ్రు. ఈరోజు కూడా మా లీగల్ అడ్వకేట్స్ తోటి ఈరోజు మేము ఆ యొక్క సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా అడ్వకేట్స్ నల్లబాలు కేసు కింద మీరు ఎట్లా కేసు ఫైల్ చేస్తారు అని చెప్పేసి కూడా గట్టిగా అడగడం జరిగింది. వాస్తవం చూసి ఇది కోఇన్సిడెన్స్. ఈయన నిక్ నేమ్ కూడా నల్లబాలునే. ఈయన నిక్ నేమ్ ఎవరైతే కంప్లైంటెంట్ ఉన్నాడో ఉప్పలపాటి శ్రీకాంత్ అనే అతని పేరు, నిక్ నేమ్ నల్లబాలు. ఆ నల్లబాలు అనే అతను నల్లబాలు కేసు చూసుకుంటే బాగా అర్థమవుతుంది అని చెప్పేసి కూడా నేను షేర్లింగంపల్లి పార్టీ మార నాయకులకి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 3 సంవత్సరాల క్రితం మీకు ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీకి ఒక పింక్ బుక్ ఉంది. ఆల్రెడీ పింక్ బుక్లో ఏ అధికారి, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఏ అధికారులైనా సరే మా పార్టీ నాయకులని, కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెడుతుర్రో ఈ యొక్క పింక్ బుక్లో మేము రాయడం జరుగుతుంది. రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఎక్కడ పనిచేసినా కానీ మా ప్రభుత్వం వీళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి మీ సభాముఖం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అట్లాగే మీకు 2 విషయాలు తెలియాలి. ఇప్పుడు మా రవణ్లో ఏమన్నారు, మీరు పార్టీ మారినరు అని అన్నారు. తప్పేముంది దాంట్లో? మీరు ఎందుకు మారినరు? టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చారు, టీఆర్ఎస్ల నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. ఎందుకు పోయారు? ప్రజల స్వలాభం కోసం పోయినరా, మీ స్వలాభం కోసం పోయినరా? నా మీద 3 సంవత్సరాల క్రితం 3 కేసులు పెట్టారు. ఇక చూడండి, 3 కేసులు. ఈ కేసులతో ఏమవుతుంది? చిత్తుకాయితాలతో సమానం ఈ కేసులు. ఈరోజు చూసినట్టయితే ఎవరైతే ఈ నల్లబాలు ఉప్పలపాటి శ్రీకాంత్ అనేటోడు కేవలము ఎమ్మెల్యేని కార్పొరేటర్ పదవిని అడ్డం పెట్టుకొని 2 గ్రేటర్ ఇన్ఫ్రా అని చెప్పేసి ఈ యొక్క భూములనే గ్రేటర్ ఇన్ఫ్రా పేరు మీద కబ్జా చేసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ 2200 ఓట్లతో నేను గెలిచినా కాబట్టి ఈ యొక్క కార్పొరేటర్ పదవిలో నేను 2200 కోట్లు సంపాదిస్తా అని చెప్పేసి ఈ యొక్క మనకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దేవుడిచ్చిన వరం. 10 సంవత్సరాలు మనం ఏం జరిగిందో ఏమైందో అన్నీ మీకు తెలుసు. నేను ఈ ఉదాహరణ మళ్ళీ చెప్పాల్సిన అత్త సొమ్ముల అల్లుడు దానం చేసినట్ల మొత్తం రాష్ట్రం మొత్తం కావాల్సింది. దాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నాడంటే ఒకే ఒకడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం నడవాలి, మీ పనులు జరగాలి అంటే తప్పకుండా మధ్యవర్తులుగా ఉంటాం. రాష్ట్రానికి మీకు మధ్యలో ఏదున్నా కూడా ఈ సమస్యలు మొత్తం పరిష్కారం చేసే పనిగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, ఉంగర కళాల్లో 500 గజాలు అడుగుతున్నాడు. ఉంగర కళాల్లో ఉంటుందా ఉండదా అనేది ఇంకా క్లారిటీ లేదు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముఖ్యమంత్రి మదిలా రాజేంద్ర నగర్లో ఇక్కడ పెట్టాలన్నది, సెంట్రల్లో పెట్టాలన్నది చాలా దూరం కదా. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇచ్చి కట్టించే ప్రయత్నం చేస్తామని. గతంలో మనం 3 ప్రాంతాల నుంచి పనిచేస్తూ ఉండేవాళ్ళని, విద్యుత్ సేవలు అందిస్తూ ఉండేవాళ్ళని. ఇవాళ మంచి బిల్డింగ్, కార్పొరేట్ ఆఫీసు దాదాపు 35 నుంచి 40 కోట్ల రూపాయలతోటి 65,000 స్క్వేర్ ఫీట్ తోటి ఇక్కడ నిర్మించడం జరిగింది. అందరు విద్యుత్ శాఖ అధికారులు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరూ తెలియదు కాదు, 2 సంవత్సరాల 2 నెలలు అయింది. మీ అందరూ కష్టపడి పని చేయబట్టి ఇవాళ విద్యుత్ శాఖకి ఇంత మంచి పేరు వచ్చింది. ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ మనం ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ ఉండకూడదు, క్వాలిటీ పవర్ ఇవ్వాలి, పవర్ బిల్లులు పెంచకూడదు. ఈ ఉద్దేశంతో మనం ఇవాళ కార్యక్రమం పనులు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా సూర్య గారు లాంటి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా మన అధికారులు అందరూ కూడా కింద పనిచేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం. అదేవిధంగా పగలపూట
పవర్ రైతులకు ఇవ్వడం కోసం పిఎం కుసుమ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి కూడా టెండర్లు అయిపోయి తొందరలోనే పనిచేస్తాం. అదేవిధంగా సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఇందాక విజయానంద్ గారు చెప్పినట్టు చరిత్రలో ఎప్పుడు లేనట్టు ఇవాళ మనం పవర్ జనరేషన్ కూడా రికార్డ్ స్థాయిలో జనరేట్ చేయడం జరిగింది. దాని ద్వారా పగలపూట డే టైం ఎక్కడన్నా పవర్ తక్కువకుంటే దాన్ని కొనుక్కుంటూ ఈవినింగ్ పీక్ అవర్ని మనమే జనరేట్ చేసుకుంటూ ఎక్కడ కూడా పవర్ ఇబ్బంది లేకుండా పవర్ లాసెస్ తగ్గించుకుంటా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం మన డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం కరెంట్ బిల్లు పెంచకూడదు, పవర్ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, లో వోల్టేజ్ సమస్య ఉండకూడదు. ఇంకా ఆధునిక పద్ధతులు అన్నీ కూడా మనం తీసుకొని ఇంకా పవర్ జనరేషన్, ఎందుకంటే రోజు రోజుకు పెరిగేది డిమాండ్, తగ్గేది అనేది ఉండదు. దాని ప్రకారం మనం కూడా సబ్స్టేషన్స్ నిర్మాణం చేసుకుంటూ కొత్త పద్ధతుల్ని పవర్ ఇప్పుడు సోలార్ తీసుకుంటాం, చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు, విండ్ చేస్తున్నారు, పిఎస్పీలు తీసుకున్నాం. ఎక్కడ లేని విధంగా మనం బ్యాటరీ స్టోరేజ్ని కూడా ఇప్పటికే 10 సార్లు టెండర్లు పిలిచాం. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈ పవర్ డిపార్ట్మెంట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ ఇప్పటికే 78 నుంచి 80% దాకా ఉంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో 90 నుంచి 95% పైన మనకు పాజిటివ్ పర్సెప్షన్ రావాలనేది చెప్పారు. గతంలో మనం చూసాం, ఒకసారి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మన డిపార్ట్మెంట్ అంతా రేత్రనక పగలనక పనిచేసి దాదాపు 93 నుంచి 94% పాజిటివ్ పర్సెప్షన్ తీసుకొచ్చిన ఘనత ఎల్సీ డిపార్ట్మెంట్ చెప్పడం ఏమాత్రం పనిచేయదు. అదే కాదు, మొన్న ఈ మధ్య వైజాగ్ ఇటుపక్క ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ఎస్పీడీఎస్ఎల్ నుంచి వాళ్ళ కుటుంబాలను అందరిని కూడా వదిలేసి వచ్చేసి ఇక్కడ దాదాపు 1500 నుంచి 2000 మంది, ఒక 15-20 వేల పోల్స్ తీసుకొచ్చి తుఫాను ఎప్పుడైతే తీరం దాటిన ఎమ్మటే రోడ్ల మీదకి వచ్చేసి మన వాళ్ళందరూ కూడా మచిలీపట్నం దగ్గర నుంచి చూసాం. అన్నీ కూడా దాదాపు 24 గంటల్లో పడిపోయిన స్తంభాలు చెట్లు కొట్టేసి మళ్ళీ పవర్ని రీస్టోర్ చేసిన ఘనత కూడా మన డిపార్ట్మెంట్. రైతులనుకో పగలనుక కష్టపడే డిపార్ట్మెంట్ కనుక మేము కూడా మీకే సమస్య ఉన్నా సరే మేమే ముందుండి పనిచేస్తాం. అట్లానే మీరు కూడా పవర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ డిపార్ట్మెంట్కి రానంత పేరు మన డిపార్ట్మెంట్కి రావాలని చెప్పి మరొకసారి అధికారులందరూ కూడా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. తిరిగి మేమందరినీ ప్రజల్ని డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళందరికీ ధైర్యాన్ని నింపుతున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి చేసే లుచ్చా రాజకీయాలకు రేవంత్ రెడ్డి నువ్వు ఎంత లుచ్చా రాజకీయాలు చేసినా ఎవడు చూస్తూ ఊక్కునేటోళ్ళు లేడీడా. నువ్వు ఒక బుల్డోజర్ పంపిస్తే 10 బుల్డోజర్లు నీ ఇంటికి పంపుదామని చెప్పి మాకు వస్తున్నాయని చెప్పి ఇంటిమేషన్ రాగానే ఆ 2 రోజుల ముందే నీ ఇంటికి 50,000తోని ముట్టడించి అదే బుల్డోజర్తోని నీ ఇల్లు గులగొడతామని చెప్పి మేమందరం కూడా చెప్తున్నాము. అదే బుల్డోజర్ కింద వేసి నిన్ను, నీ కాంగ్రెస్ టీంని, నీ మంత్రులను కూడా అందరినీ తొక్కి చంపుతామని చెప్పి చెప్తున్నాము. మా ఒక్క ఇల్లు పోయినా కూడా చెప్తున్నాగా, మా అమ్మ అయ్య పుట్ట కూడా పుట్టలేదు. ఇప్పుడు చెప్తున్నాము, నా బస్తీ నా ఇల్లు, నేను బరాబర్ నేను సచ్చైన నా బస్తీని నేను కాపాడుకోనిక సిద్ధంగా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.